ఇదేంటి ఇంత పెట్టారు? ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతుంది ఏంటంటే, డాక్టర్ గారు నైట్ టైం బాగా ఫుల్గా తినేసి పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది కదా అని అడుగుతున్నారు. కానీ అది అస్సలు అబద్ధం. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో మీరు నైట్ టైం ఫుడ్ ఎక్కువగా తీసుకొని పడుకున్నప్పుడు మీ నిద్ర అనేది సరిగ్గా ఉండదు. అది మీ నిద్రను పాడు చేస్తుంది. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? రాత్రి భోజనం చాలా హెవీగా స్పైసీగా ఉంటే శరీరానికి పూర్తిగా జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. యాసిడిటీ, గ్యాస్, హార్ట్ బర్న్స్ వల్ల నిద్ర ఆటంకం కలుగుతుంది. గమనించండి, నిద్ర సమయంలో శరీరానికి విశ్రాంతి ఉండాలి, కానీ ఈ జీర్ణ ప్రక్రియలో బిజీగా ఉన్నప్పుడు అది అసాధ్యపడదు. ఉదాహరణకి మీరు బిర్యానీ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్ ఇవన్నీ రాత్రి వేళలో తీసుకుంటే మీ నిద్రపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మెడికల్ దృష్టిలో నిద్రకి ముఖ్యమైనది మెదడు, మన డైజెస్టివ్ సిస్టమ్, మన శరీరానికి విశ్రాంతి ఉండాలి. కానీ ఒక్కసారి మన తిన్న ఫుడ్ అజీర్ణం కాకపోతే మన ఆర్ఈఎం స్లీప్ డిస్టర్బ్ అవ్వడమే కాకుండా మీ నిద్ర సరిగ్గా ఉండకపోవడంతో మీరు ఎన్ని గంటలు పడుకున్నా కూడా అలసటే మిగులుతుంది. సో మీరు అనుకున్న విధంగా ఫుల్గా తిని పడుకొని మార్నింగ్ లేచినా కూడా ఫుల్ అలసటగా ఉంటారు. సో దానికి కారణం ఏంటి అంటే, మన నైట్ మొత్తం బాడీకి రెస్ట్ ఇవ్వకుండా మన బాడీకి డైజెషన్ వర్క్ చెప్పేసి దాన్ని ఫుల్గా ఇబ్బంది పెట్టాం. ఈ డాక్టర్ల సూచన మేరకు మీరు నైట్ టైం ఫుడ్ 7 o'clock లోపే తినేసేయండి. అంటే మీరు పడుకునే కంటే ఒక 3 గంటల ముందైనా మీరు తినాలి. అండ్ నైట్ టైం కాఫీ, టీ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. అవి తీసుకుంటే మీ నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అండ్ మీ నిద్ర మంచిగా ఉండాలంటే మీ డిన్నర్ లైట్గా ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యంగా నిద్రపోవడం కూడా ఒక మెడిసిన్ లాంటిదే.